మార్కాపురం అనే అందమైన ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారు ఒకరోజు స్కూల్‌కి బయలుదేరుతూ ఉండగా, "రే పిల్లలు, ఈరోజు మీ మామయ్య వస్తున్నాడురా" అనగానే సోము "సరే అమ్మా" అంటూ స్కూల్‌కి బయలుదేరాడు. రాము మాత్రం "నేను ఇంట్లోనే ఉంటాను" అంటూ ఇంట్లోనే ఆగిపోయాడు. అంతలో రాము వాళ్ళ మామయ్య వచ్చేసాడు. "మామయ్య వచ్చాడు" అంటూ వెళ్ళి బ్యాగ్ తీసుకొని, "ఏం తెచ్చావు మామయ్య నాకు? ఏమేమి ఉన్నాయి ఇందులో?" ఈ బ్యాగ్ అంటూ వెతుకుతూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి, "రాము, తప్పు నాన్న, అలా బ్యాగ్ వెతకూడదు, అలా తీసుకోకూడదు" అంటూనే ఉంది. అయినా రాము వినిపించుకోవట్లేదు. అంతలో ప్రశాంత్ ఇంటికి రానే వచ్చాడు. ప్రశాంత్ని చూసి వాళ్ళ మామయ్య ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. "ఆ, రాము, మామయ్య, నాకెందుకు ముద్దు పెట్టలేదు నువ్వు? నన్నెందుకు ఎత్తుకోలేదు" అని అడిగాడు. అందుకు, "నీకు నేను ముద్దు పెట్టాలా? నీకు ఇవ్వాలా? నువ్వే తీసుకుంటావు కదా." ఆ మాటతో రాముకి బాధ కలిగి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. "నాన్న, మామయ్య కాదు, అమ్మైనా, నాన్నైనా, అన్నయ్య అయినా, ఎవరైనా ఎవరి దగ్గర అంత స్వతంత్రంగా ఎక్కువగా వెళ్ళి ఎవరి వస్తువులు తాకకూడదు. అలా నువ్వు స్వతంత్రంగా తాకుతున్నానని అనుకున్నా అది వారికి తప్పుగా తోస్తుంది. అందువల్ల నీకు గౌరవం ఇవ్వరు. ఆ గౌరవం లేకుండా ఉండేటట్లు మనం ప్రవర్తించకూడదు. ఎవరి దగ్గర ఇంకొకసారి ఎప్పుడు అలా ప్రవర్తించకు. అన్నయ్యకి తగ్గిన గౌరవమే నీకు కూడా దక్కుతుంది, సరేనా" అని ఓదార్చాడు.